హలో ఫ్రెండ్స్, నేను మీ సీఎం మంజునాథ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీరు ఒకవేళ ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకొని ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఏం ప్రాసెస్ అని మీరు ఎవరైనా అడిగితే వాళ్ళు సింపుల్గా చెప్పేది ఏంటంటే, ఒకటి వచ్చేసి ఫండమెంటల్ అనాలిసిస్ చేయమంటారు, ఇంకోటి వచ్చేసి టెక్నికల్ అనాలిసిస్ చేయమంటారు. సో ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తే ఏంటంటే ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా మనకు తెలుస్తుంది. టెక్నికల్ అనాలిసిస్ చేస్తే ఏంటంటే ఆ కంపెనీలోకి ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అన్న పాయింట్ మనకు అర్థమవుతుంది. ఈ టెక్నికల్ అనాలిసిస్ పార్ట్ని కొంచెం పక్కకు పెట్టండి. దీని కమింగ్ వీడియోస్లో ఇంకొంచెం డెప్త్గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఫండమెంటల్ అనాలిసిస్ తీసుకోండి. సో ఫండమెంటల్ అనాలిసిస్లో చేయాల్సిన యాక్టివిటీస్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ యాక్టివిటీ వచ్చేసి ఏంటంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? బ్యాలెన్స్ షీట్, P&L, క్యాష్ ఫ్లో అయితే ఉందో వీటిని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే. ఈ 3 ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్. సో ఈ రోజు మన వీడియోలో ఫోకస్ వచ్చేసి ఈ బ్యాలెన్స్ షీట్ అయితే ఉందో దాన్ని ఫస్ట్ ఎలా రీడ్ చేయాలి, అంటే దాంట్లో ఉన్న వర్డ్స్ మీనింగ్స్ ఏంటి అది తెలుసుకుందాం. వన్స్ ఈ రీడింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి అనాలిసిస్ పార్ట్. సో ఈ అనాలిసిస్ పార్ట్ కోసం ప్రాక్టికల్గా మనం ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్ని లైవ్గా తీసుకొని ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్ని అనాలిసిస్ చేద్దాం. ఒక కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ని మీరు కంప్లీట్గా అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదనుకున్నప్పుడు, లేకపోతే అంత రిక్వైర్మెంట్ లేదు అనుకున్నప్పుడు, షార్ట్ కట్లో ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్ని ఎలా అనాలిసిస్ చేయొచ్చు అంటే 2-3 పాయింట్స్ తీసుకొని ఆ 2-3 పాయింట్స్ మీరు ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్ మీద అప్లై చేస్తే లైక్ మీకు రెడ్ ఫ్లాగ్స్ ఏంటి, కాషన్ పాయింట్స్ ఏంటి, ఆ కంపెనీ ఎక్కడ ల్యాగ్ అవుతుందని మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఆ 2-3 పాయింట్స్ ఏంటనేది లైక్ వీడియో ఎండింగ్ లోపు మీకే అర్థమైపోతుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. బట్ వెయిట్, వీడియోలోకి వెళ్ళకన్నా ముందు లైక్ కొత్తగా మా ఛానల్ని ఎవరైనా విజిట్ చేసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒక్కసారి రీకన్ఫర్మ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే 2 సెకండ్స్ టైం తీసుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియో యొక్క కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియో కోసం HUL కంపెనీ అయితే ఉందో దాని యొక్క లేటెస్ట్ యాన్యువల్ రిపోర్ట్ 24-25 అయితే ఉందో దాన్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. సో ఈ యాన్యువల్ రిపోర్ట్ అయితే ఉందో లైక్ ఐదర్ కంపెనీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే మన screener.in అయితే ఉందో దాని నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాని రిపోర్ట్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో మనం వన్స్ కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకుంటే లైక్ మన కంటెంట్స్ కనిపిస్తాయి, హెడ్డింగ్స్ అవన్నీ. సో అందులో మనకి ఈ సెక్షన్ కనిపిస్తుంది కదా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఇందులో మనకు 2 సెట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్టాండర్లోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇంకోటి వచ్చేసి కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఫస్ట్ వచ్చేసి నేను స్టాండర్లోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనం కొంచెం కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే సో మనకి పేజ్ నెంబర్ 286లో లైక్ మనకి స్టాండర్లోన్ బ్యాలెన్స్ షీట్ అయితే ఉందో అది మనకు కనిపిస్తుంది. సో తొందర ఏం లేదు, ఇక్కడ లైక్ వర్డ్ బై వర్డ్ అనాలిసిస్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఎందుకంటే మీకు వర్డ్స్ మీనింగ్ అర్థమయ్యాయి అనుకోండి, సో దాని అనాలిసిస్ పాయింట్ చెప్పేటప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే దీని హెడ్డింగ్ వచ్చేసి స్టాండర్లోన్ బ్యాలెన్స్ షీట్. సో ఫస్ట్ వచ్చేసి స్టాండర్లోన్ అయితే వర్డ్ అయితే ఉందో దాన్ని డీకోడ్ చేద్దాం. సో ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, మన 2 సెట్స్ ఉంటాయి, స్టాండర్లోన్ ఒకటి, కన్సాలిడేటెడ్ ఒకటి. సో స్టాండర్లోన్ అంటే లైక్ HUL కంపెనీ అయితే ఉందో ఆ ఒక్క కంపెనీదే. కన్సాలిడేటెడ్ అంటే దాని గ్రూప్ ఎంటిటీస్ ఏవైతే ఉంటాయో లైక్ దాని కింద సబ్సిడరీ కంపెనీస్ ఉంటాయి, అసోసియేట్ కంపెనీస్ ఉంటాయి, అవి ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాన్ని కలిపి ఏవైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తారో దాన్ని కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. సో ఆల్రెడీ వీళ్ళు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇంతకుముందు స్టాండర్లోన్ మీద క్లిక్ చేస్తాను, ఇప్పుడు కన్సాలిడేటెడ్ మీద క్లిక్ చేస్తాను. సో జస్ట్ మీరు కిందకి స్క్రోల్ చేస్తే లైక్ వీళ్ళు క్లారిటీగా చెప్తారంటే ఏ ఎంటిటీస్ని వీళ్ళు కన్సాలిడేట్ చేస్తే అంటే వీళ్ళ గ్రూప్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు కలిపితే కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. సో మీరు చూసుకున్నట్టయితే హిందుస్థాన్ యూనిలివర్ ఏదైతే ఉందో అది వీళ్ళ హోల్డింగ్ కంపెనీ. సో ఆ ఒక్కదాన్నే ఉంటే అంటే ఆ ఒక్కటే ఉంటే దాన్ని మనం ఏమంటామంటే లైక్ స్టాండర్లోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాం. దీంతో పాటు వీళ్ళు ఇంకా సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయి, అంటే యూనిలివర్ ఇండియా ఎక్స్పోర్ట్స్ కానీ, జైవీ వెంచర్స్ కానీ, లాక్మే లివర్ కానీ, యూనిలివర్ ఇండియా లిమిటెడ్. సో ఇవి ఏమిటి అంటే వీటి యొక్క సబ్సిడరీ కంపెనీస్ అన్నట్టు. సో సబ్సిడరీ కంపెనీస్తో పాటు హోల్డింగ్ కంపెనీని మొత్తం కలిపి చూస్తే మనం కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్స్ అంటాం. ఓన్లీ హిందుస్థాన్ యూనిలివర్ ఫస్ట్ అయితే ఉందో హోల్డింగ్ కంపెనీ ఆ ఒక్క కంపెనీతే చూస్తే మనం స్టాండర్లోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాం. సో మీకు కన్సాలిడేటెడ్ అంటే ఏంటి, స్టాండర్లోన్ అంటే ఏంటి, దీని యొక్క మీనింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో వచ్చేసి బ్యాలెన్స్ షీట్ అనే వర్డ్ గురించి తెలుసుకుందాం. సో బ్యాలెన్స్ షీట్ అంటే మనకు పేపర్ అంటే తెలుసు కదా. సో బ్యాలెన్స్ అంటే ఏంటి, బ్యాలెన్స్ చేస్తుంది. దేన్ని బ్యాలెన్స్ చేస్తుంది అంటే ఒక సైడ్ వచ్చేసి అసెట్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, ఇంకో సైడ్ వచ్చేసి ఏంటంటే ఈక్విటీ అండ్ లయబిలిటీస్. అంటే ఈ రెండింటిని పక్క పక్కన పెడితే అసెట్స్ ఒక సైడ్, ఒకసారి ఈక్విటీ అండ్ లయబిలిటీస్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే షీట్ అయితే ఉందో దాన్ని మనం బ్యాలెన్స్ షీట్ అంటున్నాం. సో మనకి స్టాండర్లోన్ అంటే అర్థమైంది, అలాగే బ్యాలెన్స్ షీట్ అంటే అర్థమైంది. సో నెక్స్ట్ దీంట్లో ఈ బ్యాలెన్స్ షీట్లో మనకైతే కాంపోనెంట్స్ ఉన్నాయో ఈచ్ వర్డ్ బై వర్డ్ మీనింగ్ తెలుసుకుందాం, అలాగే అనాలిసిస్ చేయడం కూడా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే అసెట్స్. అసెట్స్ అంటే ఏంటి, కంపెనీ పేరు మీద ఉన్న ఆస్తులని మనం అసెట్స్ అంటాం. అంటే లైక్ కంపెనీ క్యాష్ అవ్వచ్చు, కంపెనీ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, లేకపోతే కంపెనీ యొక్క ప్రాపర్టీ, ఆఫీసెస్ ఏవైనా ఉండొచ్చు. మళ్ళీ దీంట్లో 2 టైప్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి ఏంటంటే నాన్ కరెంట్ అసెట్స్,
ఇంకోటి వచ్చేసి ఏంటంటే కరెంట్ అసెట్స్. ఒకవేళ నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్ ఈ డిఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే లైక్ సింపుల్ డిఫరెన్స్ అంటే ఏం లేదు. లైక్ ఒక కంపెనీ అనేది తన దగ్గర ఉన్న అసెట్స్ని నెక్స్ట్ 12 monthsలో అమ్మేసి వాటిని క్యాష్లోకి కన్వర్ట్ చేద్దాం అనే ఒక ఐడియా ఏమన్నా ఉందా? ఒకవేళ అలా ఐడియా ఉంటే దాన్ని మనం కరెంట్ అసెట్స్ అంటాం. లేదు ఒక అసెట్ ఉంది దాన్ని మేము నెక్స్ట్ 12 monthsలో అమ్మాలనుకోవట్లేదు, నెక్స్ట్ 12 monthsలో దాన్ని క్యాష్గా కన్వర్ట్ చేద్దామని అనుకోవట్లేదు అనుకోండి, దాన్ని మనం నాన్ కరెంట్ అసెట్స్ అంటాం. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే నెక్స్ట్ 12 monthsలో బిజినెస్ నుంచి బయటికి వెళ్ళిపోయే అసెట్స్ని మనం కరెంట్ అసెట్స్ అంటాం. నెక్స్ట్ 12 monthsలో బిజినెస్ నుంచి బయటికి వెళ్ళదు, మనకి లాంగ్ టర్మ్లో మన దగ్గరే ఉంటుంది అని అనుకుంటే దాన్ని మనం నాన్ కరెంట్ అసెట్స్ అంటాం. సో నెక్స్ట్ నాన్ కరెంట్ అసెట్స్లో మనకి ఏదైతే ఉందో లైక్ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఉందో దాని గురించి ఒకసారి చూద్దాం, అలాగే అనాలిసిస్ చేద్దాం. సో ప్రాపర్టీ అంటే ఏంటి? ఓ కంపెనీకి ఉన్న ఆఫీసెస్ కానీ ఓ కంపెనీకి ఉన్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రాపర్టీ అంటాం. ప్లాంట్ అంటే ఏంటి? కంపెనీకి అయితే ఫ్యాక్టరీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్లాంట్ అంటాం. ఎక్విప్మెంట్ అంటే ఏంటి? లైక్ ఫ్యాక్టరీస్లో కొన్ని లైక్ మెషినరీస్ ఉంటాయి, లేకపోతే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, సో వాటిని మనందరినీ కూడా ఇక్కడ క్లాసిఫై చేస్తాం మనం. ఏ కంపెనీకైనా సరే ప్రాపర్టీ, ప్లాంట్, ఎక్విప్మెంట్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత బెటర్. అందులోనూ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీకి ఇంకా ఎక్కువ ఉండాలి. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే లైక్ 31st March 2024కి 7178 crores ఉంది. లైక్ 31st March 2025 వచ్చేసరికి 7710 crores ఉంది. అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. బట్ ఇది డ్రాస్టిక్ ఇంక్రీజ్ ఏం కాదు. ఎందుకు డ్రాస్టిక్ ఇంక్రీజ్ కాదు అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే యూనిలివర్ కంపెనీ అనేది లైక్ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న కంపెనీ. దాంతోపాటు ఇది లార్జ్ క్యాప్ కంపెనీ. అంటే దీని ఫ్యాక్టరీస్ కానీ బిల్డింగ్స్ కానీ ఆఫీసెస్ కానీ ఆల్రెడీ వెల్గా ఎస్టాబ్లిష్ అయిపోయినాయి, వెల్గా సెటిల్ అయిపోయినాయి ఆల్రెడీ. సో వీళ్ళు ఏదో డ్రాస్టిక్గా లాస్ట్ ఇయర్ 1000 crores పెడితే ఈ ఇయర్ లైక్ 2000 crores పెట్టి వెంటనే డ్రాస్టిక్గా డిఫరెన్స్ మనకు కనిపించదు. మన చిన్న చిన్న కంపెనీస్లో లైక్ స్మాల్ క్యాప్ కంపెనీస్ కానీ లేకపోతే మిడ్ క్యాప్ కంపెనీస్లో లైక్ డ్రాస్టిక్గా డిఫరెన్స్ కనిపిస్తుంది. లైక్ లాస్ట్ ఇయర్ 1000 crores ఉంటే ఇయర్ 1500 crores అవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ 2000 crores అవ్వచ్చు. లైక్ చాలా హెవీ ప్రపోర్షన్లో పెరుగుతాయి. ఎందుకంటే అవి ఎమర్జింగ్ కంపెనీస్, కొత్తగా ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేయాలి, కొత్తగా లైక్ ఆఫీసెస్ ఎస్టాబ్లిష్ చేయాలి, కాబట్టి డ్రాస్టిక్గా ఇంక్రీజ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ నెంబర్స్ కూడా మనకు డ్రాస్టిక్గా కనిపిస్తాయి. సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ లైక్ 500-600 crores డిఫరెన్స్లో కనిపిస్తుంది, లైక్ 7178, 7710. ఈ కంపెనీ సైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చిన్న అమౌంటే, బట్ లార్జ్ క్యాప్ కంపెనీస్కి పీపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా డ్రాస్టిక్ నెంబర్ చేంజ్ ఉండదు, ఎందుకంటే ఇవన్నీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ కాబట్టి. సో ప్రాపర్టీ, ప్లాంట్, ఎక్విప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ మనకు ప్రాబ్లం ఏం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి లైక్ క్యాపిటల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. లైక్ పేరులోనే తెలిసిపోతుంది, లైక్ క్యాపిటల్ అంటే కంపెనీ తన దగ్గర ఉన్న క్యాపిటల్ని ఇన్వెస్ట్మెంట్ చేసింది, బట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ దాని మీద ఇంకా వర్క్ ప్రోగ్రెస్లో ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు అన్నట్టు. మరి క్యాపిటల్ వర్కింగ్ ప్రోగ్రెస్లో ఏమేమి వస్తాయంటే లైక్ సపోజ్ కంపెనీ కొత్తగా ఆఫీస్ కడుతుంది, లైక్ అది కన్స్ట్రక్షన్లో ఉందనుకోండి, అది ఇంకా కంప్లీట్ కాలేదు, బట్ ఇది క్యాపిటల్ పెట్టేసింది ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ అనేది. సో అలా కంప్లీట్ కానీ బిల్డింగ్స్ కానీ లేకపోతే కొత్తగా ఫ్యాక్టరీస్ కన్స్ట్రక్షన్ చేస్తుంది, అది కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. సో అలాంటివి ఫ్యాక్టరీస్లో పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఉంటాయి, లైక్ వీటి మనం డైరెక్ట్ కంప్లీట్ అయిన ఎక్విప్మెంట్ని కొనలేము, లైక్ వాళ్ళ పార్ట్ని తీసుకొచ్చి మనం ఒక దగ్గర అసెంబ్లీ చేసి లైక్ ఒక కొత్త ఎక్విప్మెంట్ని తయారు చేయాల్సి ఉంటుంది. సో అలా ఎక్విప్మెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నా, సో వీటన్నిటి మనం క్యాపిటల్ వర్కింగ్ ప్రోగ్రెస్లో చెప్తున్నాం. సో ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్కి క్యాపిటల్ వర్కింగ్ ప్రోగ్రెస్కి డిఫరెన్స్ ఏంటంటే, సో ఈ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్లో ఏంటంటే ఆల్రెడీ కంప్లీట్ అయిన ప్రాపర్టీస్, కంప్లీట్ అయిన ప్లాంట్స్, అలాగే కంప్లీట్గా రెడీ ఉన్న ఎక్విప్మెంట్స్, అంటే ఇవన్నీ రెడీ ఉన్నాయి, మనం ఆల్రెడీ బిజినెస్లో యూజ్ చేస్తున్నాం కూడా అనుకుంటే ఈ కేటగిరీలో చూపిస్తాం. లేదు ఇవి ఇంకా రెడీ కాలేదు ఇకుంటే క్యాపిటల్ వర్కింగ్ ప్రోగ్రెస్లో ఉంటుంది. సో దీన్ని కూడా ఒకసారి మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ లైక్ 915 crores ఉంది, ప్రెసెంట్ వచ్చేసి 956 crores ఉంది. ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అని అవ్వచ్చు, లేకపోతే క్యాపిటల్ వర్కింగ్ ప్రోగ్రెస్ అని అవ్వచ్చు. ఈ రెండు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీస్కి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే లైక్ 7178 నుంచి 7710, 915 నుంచి 956, అంటే లైక్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. అలాగే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీకి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లైక్ లాంగ్ టర్మ్ పొటెన్షియల్ని మంచి గ్రీన్ సిగ్నల్ చూపిస్తుంది మనకు. సో నెక్స్ట్ వచ్చేసి గుడ్ విల్. అసలు గుడ్ విల్ అంటే ఏంటి? గుడ్ విల్ అంటే ఏం లేదండి, ఒక కంపెనీ ఇంకో కంపెనీని కొన్నప్పుడు దానికున్న వాల్యూ కంటే ఎక్కువ పే చేసినప్పుడు గుడ్ విల్ అనేది వస్తుంది. సో దీని ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సపోజ్ ఎక్స్ అనే కంపెనీ వై అనే కంపెనీని కొన్నది అనుకుందాం. సో వై కంపెనీ యొక్క వాల్యూ సపోజ్ 100 rupees అనుకుందాం. సో 100 rupees కాకుండా ఈ ఎక్స్ అనే కంపెనీ 120 rupees ఇచ్చి కొన్నది అన్నట్టు, అంటే ఉన్న వాల్యూ కంటే ఎక్కువ కొన్నది. ఎందుకంటే ఆ కంపెనీ యొక్క గుడ్ విల్ అన్నట్టు, ఆ 20 rupees డిఫరెన్స్ అయితే ఉందో దాన్ని గుడ్ విల్ కింద మనం వేస్తాం. సో ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్లో గుడ్ విల్ పెరిగిందంటే లైక్ ఎందుకు పెరిగింది, ఏ కంపెనీని ఎక్వైర్ చేసుకుంది, ఆ కంపెనీ బ్రాండింగ్ ఏదైతే ఉందో అది మంచిదా కాదా. సో ఒకవేళ అలా మంచిదైతేనేమో దాని ఉన్న వాల్యుయేషన్ కంటే ఎక్కువ పే చేయడం అనేది జస్టిఫైడ్, అది మంచిదే కంపెనీకి. నెక్స్ట్ వచ్చేసి అదర్ ఇంటాంజిబుల్ అసెట్స్. సో ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ గుడ్ విల్ అయినా సరే, అదర్ ఇంటాంజిబుల్ అసెట్స్ అయినా సరే, ఈ రెండు కూడా ఇంటాంజిబుల్. టాంజిబుల్ అసెట్స్ అంటే ఏవైతే అసెట్స్ని మనం ఫిజికల్గా టచ్ చేయగలుగుతామో, ఏవైతే ఫీల్ అవ్వగలుగుతామో వాటిని మనం టాంజిబుల్ అసెట్స్ అంటాం.
మనం ఫిజికల్గా మన కళ్ళతో చూడలేనివి, మనం టచ్ చేయలేనివి ఏవైతే ఉంటాయో వాటి మనం ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం. సో గుడ్ విల్ అయితే ఉందో లైక్ వాల్యుయేషన్ కంటే ఎక్కువ పే చేయడం అనేది మనం కళ్ళతో చూడలేం కదా. సో దాన్ని మనం ఇంటాంజిబుల్ అసెట్ కింద కేటగరైజ్ చేస్తాం. సో గుడ్ విల్ అని కూడా ఇంటాంజిబుల్ అసెటే. అది కాకుండా మిగిలిన ఏవైతే ఉంటాయో లైక్ పేటెంట్స్ కానీ, ట్రేడ్ మార్క్స్ కానీ, లైక్ సాఫ్ట్వేర్ లైసెన్సెస్ కానీ, ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అదర్ ఇంటాంజిబుల్ అసెట్స్ కింద చూపిస్తారు. అదర్ ఇంటాంజిబుల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఒక కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే అవి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే చాలా బెటర్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 27,885 ఉంది, 27,881 అయిపోయింది 2025 వచ్చేసరికి. సో డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. బట్ ఇదైతే డ్రాస్టిక్ డిఫరెన్స్ ఏం కాదు. లైక్ ఇది 27 నుంచి డైరెక్ట్ 20,000కి ఏమి వచ్చి పర్లేదు. సో 27,881 విచ్ ఈస్ ఆన్ పార్లో ఉంది. సో ఈ కంపెనీ సైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ ఈ డిక్రిమెంట్ అనేది లైక్ మరీ అంత హెవీ కాదు కాబట్టి లైక్ ఈ అదర్ ఇంటాంజిబుల్ అసెట్స్లో కూడా నాకు ఏం ప్రాబ్లం కనిపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ అసెట్స్, అంటే లైక్ కంపెనీ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లేకపోతే కంపెనీ వేరే వాళ్ళకి ఇచ్చిన లోన్స్ కానీ, లేకపోతే లైక్ సెక్యూరిటీ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం లైక్ ఫైనాన్షియల్ అసెట్స్లో అంటాం. అంటే ఏదో రోజు కంపెనీకి క్యాష్ రూపంలోనే వెనక్కి వచ్చే ఏవైతే అసెట్స్ ఉంటాయో వాటిని మనం ఫైనాన్షియల్ అసెట్స్ అంటాం. సో మీరు చూసుకున్నట్టయితే లైక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీస్ అండ్ జాయింట్ వెంచర్, అంటే లైక్ సబ్సిడరీస్లో ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో. సో లైక్ 31 మార్చ్ 2024 వచ్చేసరికి 981 crores ఉంది. దాని తర్వాత 2025 వచ్చేసరికి 986 crores అయింది. అంటే లైక్ చెప్పాలంటే మన సబ్సిడరీస్, మన జాయింట్ వెంచర్స్ ఏవైతే ఉంటాయో అడిషనల్గా మనం క్యాపిటల్ ఎంత ఇచ్చామో చెప్పేది అన్నట్టు. దీని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే లైక్ ఇది అనేది చాలా చిన్న నెంబర్ కాబట్టి అడిషనల్ ఫండింగ్ ఇవ్వడం వల్ల సబ్సిడరీస్, జాయింట్ వెంచర్స్ మంచి గ్రో అవుతాయి, ఓవరాల్ బిజినెస్ గ్రో అవుతుంది కాబట్టి మంచి విషయమే. బట్ ఒకవేళ డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అవుతాయి అంటే లైక్ సపోజ్ మనకి ఇంతకుముందు 24లో లైక్ 100 crores అనుకోండి, 25 వచ్చేసరికి అది 200 crores అయింది అనుకోండి, అంటే ఆల్మోస్ట్ డబుల్ మన అమౌంట్ పెట్టాం కాబట్టి మనం దేంట్లో పెడుతున్నాం అన్నది చూసుకోవాలి. అంటే లైక్ క్యాష్ జనరేటింగ్ ప్రాఫిటబుల్ ఉన్న సబ్సిడరీస్లో ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, లేకపోతే లాస్లో ఉన్న సబ్సిడరీకి దాన్ని సర్వైవ్ చేయడానికి, అంటే దాన్ని రివైవ్ చేయడానికి, దాన్ని ఇంకా బతికించడానికి మనం ఎక్స్ట్రాగా అమౌంట్ ఇస్తున్నామా అన్నది చూడాలి మనం. ప్రెజెంట్ ఈ కంపెనీ అయితే ఉందో లైక్ ఫర్దర్గా అయితే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసిందో అది లైక్ హ్యూజ్ అమౌంట్స్లో లేదు కాబట్టి లైక్ మనకి డౌట్ పడాల్సింది ఏం లేదు, లైక్ కాషన్ పాయింట్ అంటూ ఏం లేదు ఇక్కడ మనం. నెక్స్ట్ వచ్చేసి లైక్ మన సబ్సిడరీస్, జాయింట్ వెంచర్ కాకుండా మిగిలిన ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో బయట మనం లైక్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, లేకపోతే ఇంకో కంపెనీలో లైక్ కొన్ని షేర్లు కొనుక్కొని పెట్టుకోవడం, అలాంటివి ఏవైతే ఉంటాయో అది మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ 2 crores ఉంది, ఇప్పుడు కూడా 2 crores ఉంది. లైక్ ఓకే, అంటే లైక్ ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి వన్ ఆఫ్ ద సోర్స్ కాబట్టి లైక్ అది కూడా మనకి డ్రాస్టిక్గా చేంజ్ ఏం కనిపించట్లేదు కాబట్టి లైక్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లైక్ మనకేం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి లోన్స్ ఉన్నాయన్నట్టు, అంటే లైక్ ఈ కంపెనీ వేరే కంపెనీస్ కానీ లేకపోతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఇచ్చిన లోన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే సో లాస్ట్ ఇయర్ వచ్చేసి లైక్ 392 crores ఉంది, ప్రజెంట్ వచ్చేసి 332 crores ఉంది. డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది విచ్ ఇస్ వెరీ గుడ్, ఎందుకంటే లైక్ లోన్స్ అయితే ఉందో ఇట్స్ లైక్ బ్లాకేజ్ ఆఫ్ మనీ అన్నట్టు. దాని నుంచి వచ్చే ప్యాసివ్ ఇన్కమ్ గురించి మనం పక్కకు పెడితే, ఎందుకంటే లోన్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏమి ఇవ్వరు, ఖచ్చితంగా దాని మీద ఇంట్రెస్ట్ పోర్షన్ ఉంటుంది. బట్ అన్నెసెసరీగా లైక్ అమౌంట్ బ్లాకేజ్ చేయడం కంటే దాన్ని క్యాష్లైజ్ చేసుకోవడమే బెటర్ అన్నట్టు. ఎందుకంటే ఈ కంపెనీకి బిజినెస్ రన్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్ కానీ లోన్స్ ఇవ్వడం కాదు కదా. సో కాబట్టి లోన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిక్రీజింగ్ ఆర్డర్లో ఉండడం ఏదైతే ఉందో లైక్ గుడ్ పాయింట్ అనే చెప్పాలి లోన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెక్స్ట్ వచ్చేసి అదర్ ఫైనాన్షియల్ అసెట్స్, అంటే లైక్ కంపెనీ చేసిన సెక్యూరిటీ డిపాజిట్స్ కానీ, లేకపోతే ఏవైనా టర్మ్ డిపాజిట్స్ మోర్ దెన్ 12 months మెచ్యూరిటీ తోటి ఏవైతే టర్మ్ డిపాజిట్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకు పైన ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ లోన్స్ కాకుండా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు అదర్ ఫైనాన్షియల్ అసెట్స్లో చూపిస్తున్నారు. సో లైక్ లాస్ట్ టైం వచ్చేసి 714 crores ఉంది, ప్రజెంట్ వచ్చేసి 744 crores ఉంది, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది విచ్ ఇస్ నాట్ బ్యాడ్. సో ఓవరాల్గా ఫైనాన్షియల్ అసెట్స్ టోటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే లైక్ మనం అలారం పాయింట్ కానీ లేకపోతే మనం కాషన్గా లేకపోతే డ్రాస్టిక్గా చేంజ్ అయిన ఫిగర్స్ మనకేం కనిపించట్లేదు కాబట్టి ఓవరాల్గా ఫైనాన్షియల్ అసెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే లైక్ ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి నాన్ కరెంట్ ట్యాక్స్ అసెట్స్, అంటే దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఇంకో వర్డ్ ఉంది దీనికి, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్స్ అంటాం మనం. ఇదే కాన్సెప్ట్ మీద డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ కూడా ఉంటుంది, అది మనకు ఈక్విటీ అండ్ లయబిలిటీ వచ్చేటప్పుడు నేను మాట్లాడతాను. ఈ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ కానీ డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ కానీ మనం అర్థం చేసుకోవడానికి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకు 2 acts ఉన్నాయి, ఒకటి వచ్చేసి కంపెనీస్ యాక్ట్, ఇంకోటి వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సో ఓ కంపెనీ అనేది తన బ్యాలెన్స్ షీట్ని, ప్రాఫిట్ అండ్ లాస్ని క్యాలిక్యులేట్ చేసేది యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ అన్నట్టు, అంటే కంపెనీస్ యాక్ట్ అయితే చెప్తుందో దాని ప్రకారంగా ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తుంది అన్నట్టు. ఈ కంపెనీస్ యాక్ట్లో రూల్స్ ఒకలా ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్లో రూల్స్ ఒకలా ఉంటాయి. సో ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ అనేది 2 acts ప్రకారంగా చూసుకుంటే 2 డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి. సో సపోజ్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం 100 rupees వస్తే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం 120 rupees రావచ్చు. అంటే నేనంటున్నా ఏంటంటే నా బుక్స్ ప్రకారం 100 rupees మీద ట్యాక్స్ కడతానంట. సో ఇన్కమ్ ట్యాక్స్లో ఏంటంటే లేదు మేము నా క్యాలిక్యులేషన్ ప్రకారం నువ్వు 122 rupees మీద ట్యాక్స్ కట్టాలి అంటాడు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం అలాగే కంపెనీస్ యాక్ట్ ప్రకారం 2 ప్రాఫిట్స్ అనేవి ఎప్పుడు కూడా మ్యాచ్ కావు.
ఈ రెండు మ్యాచ్ కాలేనందుకు ప్రతిసారి కూడా డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ వస్తుంది, డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ వస్తుంది. సో ఇది ఏంటంటే కంపెనీ చేతిలో ఏముండదు, లైక్ వన్స్ వాళ్ళు క్యాల్కులేట్ చేసి ఇచ్చిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాని ప్రకారంగా వీళ్ళు బుక్స్లో రికార్డ్ చేసుకోవడం ఉంటుంది. కాబట్టి లైక్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే లైక్ 111,8 ఉంది, ఈ ఇయర్ చూసుకుంటే 11,144 ఉంది, ఇంక్రీజింగ్ అయింది. అండ్ అఫ్ కోర్స్ ఇది కంపెనీ చేతిలో ఉండదు కాబట్టి డ్రాస్టిక్గా డిఫరెన్స్ ఏం రాలేదు కాబట్టి లైక్ ఈ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి అదర్ నాన్ కరెంట్ అసెట్స్, అంటే లైక్ మన అసెట్స్ ఈ నాన్ కరెంట్ అసెట్స్లో ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటే అవి ఏంటి అని తెలుసుకోవాలంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ నోట్ అనేది ఒకటి ఉంటుంది. మీరు ఏదైనా సరే ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు, గుడ్ విల్ అవ్వచ్చు, టాంజిబుల్ ఏదైనా సరే దీని గురించి మీరు డీటెయిల్గా ఇంకొంచెం చూడాలనుకుంటే ఇక్కడ నోట్ అని మనకు కనిపిస్తుంది కదా. సో ఈ నెంబర్ ఆఫ్ నోట్ అయితే ఉందో ఆ నెంబర్ ఆఫ్ నోట్ దగ్గరికి వెళ్ళిపోతే మనకు డీటెయిల్గా కనిపిస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ అదర్ నాన్ కరెంట్ అసెట్ ఉంది, సో ఇది 10 నెంబర్ నోట్ దగ్గర ఉందంట. సో మనం ఒకవేళ 10 నెంబర్ నోట్ ఓపెన్ చేస్తే అంటే ఇక్కడ నోట్ 10 అదర్ నాన్ కరెంట్ అసెట్స్ కనిపిస్తుందో సో అది ఏంటి అనేది మనకు డీటెయిల్గా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే క్యాపిటల్ అడ్వాన్సెస్ అంటే లైక్ సపోజ్ ఏదైనా వర్క్ కోసం మనం అడ్వాన్స్ ఇచ్చిండొచ్చు. నెక్స్ట్ డిపాజిట్ విత్ గవర్నమెంట్ అథారిటీస్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ జీఎస్టీ కానీ లైక్ ఇక్కడ ఏం జరుగుతుందంటే లైక్ జీఎస్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా ఇన్కమ్ ట్యాక్స్లో కానీ నేను ఇంత కట్టాలి నువ్వు ఇంత కట్టాలని ఎప్పుడైతే లైక్ గొడవ జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కంపెనీ వాళ్ళకి, సో వీళ్ళు అప్పీల్కి వెళ్తారు అన్నట్టు. అంటే ఫర్దర్గా వీళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ మీద లైక్ లేదు వీళ్ళు మాకు కరెక్ట్గా చెప్పట్లేదు ఎక్కువ ట్యాక్స్ తీసుకుంటున్నారని చెప్పేసి కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు ఏం చెప్తుందంటే కొంచెం అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ ఒక డిపాజిట్ లాగా కట్టండి. ఫర్ సపోజ్ ఈ కేసు అనేది 100 crores రిలేటెడ్గా అయితే సపోజ్ దాంట్లో 25% అదే 25 crores అయితే ఉందో అది తీసి డిపాజిట్ లాగా కట్టేసేయండి. వన్స్ కేసు మొత్తం క్లోజ్ అయిన తర్వాత ఒకవేళ మీరు కట్టాల్సిన అవసరం లేకపోతే అది మొత్తం రీఫండ్ వస్తుంది. లేదు అనుకుంటే లైక్ ఫర్దర్గా ఎంత కట్టాలి అనేది మీరు ఫిక్స్ అయిన తర్వాత ఈ 25 crores మైనస్ చేసుకొని మిగిలిన బ్యాలెన్స్ అయితే ఉందో అది కట్టమని చెప్తుంది అన్నట్టు. సో అలాంటి కేసెస్ ఏమైనా ఉంటే డిపాజిట్ విత్ గవర్నమెంట్ అథారిటీస్ లేకపోతే ఇంకేదైనా వేరే అడ్వాన్సెస్ ఫర్ లైక్ మనం గూడ్స్ కొంటున్నప్పుడు దాన్ని కూడా అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కొంత సప్లయర్స్ దగ్గర. సో అలాంటివి ఏమైనా ఉంటే వాటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా అదర్ నాన్ కరెంట్ అసెట్స్లో చూపిస్తారు. సో లాస్ట్ ఇయర్లో ఇది 279 crores ఉంది, ప్రజెంట్ వచ్చేసి 343 crores ఉంది. ఈ అదర్ నాన్ కరెంట్ అసెట్స్లో కూడా మేజర్గా చూసుకుంటే డిపాజిట్ విత్ గవర్నమెంట్ అథారిటీస్ లైక్ లాస్ట్ ఇయర్ వచ్చేసి 194 crores ఉంటే ప్రజెంట్ వచ్చేసి 294 crores. సో గవర్నమెంట్ అథారిటీస్ దగ్గర ఏదో డిపాజిట్ అమౌంట్ ఉంటుందో అది లైక్ కంపెనీ చేతిలో ఏముండదు, రూల్స్ పరంగా వీళ్ళు కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ డ్రాస్టిక్గా డిఫరెన్స్ ఉన్నా సరే లైక్ నాట్ మచ్ ఆఫ్ ఎ కన్సర్నింగ్ ఫ్యాక్టర్ అన్నట్టు. సో మనం ఓవరాల్గా మొత్తం నాన్ కరెంట్ అసెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం అన్నీ యాడ్ చేసిన తర్వాత చూసుకుంటే లైక్ 2024 పాయింట్ ఆఫ్ వ్యూలో 56,780 ఉంది, 2025లో మాట్లాడితే 57,414 ఉంది. సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా ఈ కంపెనీ సైజ్ ప్రకారంగా లార్జ్ క్యాప్ కాబట్టి వెల్ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి మెయిన్గా నాన్ కరెంట్ అసెట్స్ అనేవి వీళ్ళ అసెట్ బేస్ కాబట్టి అంటే వీళ్ళ బిజినెస్ నడిచేదే ఈ నాన్ కరెంట్ అసెట్స్ మీద బేస్ అయ్యి కాబట్టి దీంట్లో మూమెంట్ అనేది డ్రాస్టిక్గా ఏమి ఉండదు. లైక్ 1%, 2%, మ్యాక్సిమం 10-15% అనేది అంతకు మించి చేంజ్ రాదు. అండ్ ఇది ఎక్స్పెక్టెడే కాబట్టి లైక్ టోటల్ నాన్ కరెంట్ అసెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ మనం ఎక్కడ కన్సర్నింగ్ ఫ్యాక్టర్ ఏం కనిపించలేదు, ప్రతిదీ కూడా మనకు మంచిగానే అనిపించింది. మన బ్యాలెన్స్ షీట్ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి కరెంట్ అసెట్స్. మనం ఇంతకు మాట్లాడుకున్నాం కదా కరెంట్ అసెట్స్ అంటే ఏంటి అంటే నెక్స్ట్ 12 monthsలో ఐదర్ క్యాష్లోకి కన్వర్ట్ అవుతుంది లేకపోతే బిజినెస్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది అన్న పాయింట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటి మనం కరెంట్ అసెట్స్లో పెడతాం. మనం ఒక కంపెనీ అది లార్జ్ క్యాప్ అవ్వచ్చు, స్మాల్ క్యాప్ అవ్వచ్చు, మిడ్ క్యాప్ అవ్వచ్చు, కరెంట్ అసెట్స్ని అనలైజ్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది తన లిక్విడిటీ పొజిషన్ని మనకు చూపిస్తుంది. కంపెనీ తన వర్కింగ్ క్యాపిటల్ని అంటే డే టు డే బిజినెస్కి ఏవైతే క్యాష్ కావాలో ఏదైతే రొటేషన్ కావాలో అది కరెక్ట్గా చేసుకోగలుగుతుందా లేదా ఆ పాయింట్ అనేది మనం కరెంట్ అసెట్స్ని అనలైజ్ చేస్తేనే మనకు తెలుస్తుంది. సో కాబట్టి ఏ కంపెనీకి అయినా సరే వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ అయినా సరే చిన్న స్టార్టప్ అయినా సరే కరెంట్ అసెట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో కరెంట్ అసెట్స్లో ఫస్ట్ వచ్చేసి ఇన్వెంటరీ, దీన్నే మనం క్లోజింగ్ స్టాక్ కూడా అంటాం. ఎందుకంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ కాబట్టి లైక్ సపోజ్ అయితే 100 units ప్రొడ్యూస్ చేసింది అనుకోండి, 100 units మనకు మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది అనుకోండి. సో 100 unitsని సేల్ చేయదు కదా. సో సమ్ పార్ట్ లైక్ 95 సేల్ చేసింది అనుకోండి, 5 units ఏవైతే ఉంటాయి తన గోడౌన్లో అలానే ఉంటాయి. సో దాన్ని మనం క్లోజింగ్ స్టాక్ అంటాం. మీరు ఇక్కడ నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే లాస్ట్ ఇయర్ 3812 crores ఉంది, ఈ ఇయర్ వచ్చేసి 4161 crores ఉంది. క్లోజింగ్ స్టాక్ అనేది ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉండడం కొంచెం రిస్క్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి 2 reasons అయి ఉండొచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మన అవసరానికి మించి ప్రొడ్యూస్ చేసి ఉండొచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి అవసరానికి మించి ప్రొడ్యూస్ చేయలేదు, కరెక్ట్గానే ప్రొడ్యూస్ చేసాం బట్ మనం ఎక్కువగా సేల్ చేయలేకపోయాం. ఈ 2 పాయింట్స్ కూడా కంపెనీ యొక్క ఇన్ఎఫిషియన్సీ చూపిస్తుంది. కాబట్టి లైక్ ఇంక్రీజింగ్ ఇన్వెంటరీ ట్రెండ్ ఏదైతే ఉందో అది అంత మంచిది కాదు. ఇంక్రీజింగ్ క్లోజింగ్ స్టాక్ ఉండేది కొంచెం రిస్క్ ఫ్యాక్టరే, బట్ ఇన్వెంటరీ క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉందో దాన్ని ఆ ఒక్కదాన్ని అబ్జర్వ్ చేయకుండా దీంతో పాటు ఇన్వెంటరీ డేస్ అనేది ఒకటి ఉంటుంది, ఆ నెంబర్ తోటి మనం కంపారిజన్ చేయాలి. ఇన్వెంటరీ డేస్ అంటే ఏం లేదండి, మన దగ్గర ఉన్న క్లోజింగ్ స్టాక్ని మనం ఎన్ని రోజుల్లో మళ్ళీ మనం క్యాష్గా కన్వర్ట్ చేయగలుగుతున్నాం అని చెప్పేది ఇన్వెంటరీ డేస్ అంటాం. మన దగ్గర ఉన్న క్లోజింగ్ స్టాక్ ఒకవేళ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నా సరే బట్ ఇన్వెంటరీ డేస్ ఏదైతే ఉందో అది తక్కువగా ఉందనుకోండి, ఈ రిస్క్ని మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
మనకి ఇన్వెంటరీ డేస్ అయితే ఉందో ఆ ఫిగర్ మనకి ఎలా తెలుస్తుంది అంటే లైక్ మనం ఏ థర్డ్ పార్టీ వెబ్సైట్కి వెళ్ళినా మనకు తెలిసిపోతుంది. మన సింపుల్గా చెప్పాలంటే మన స్క్రీనర్ వెబ్సైట్ ఉంది కదా, సో అందులోకి వచ్చేసి లైక్ HUL అని టైప్ చేయండి, హిందుస్థాన్ యూనిలివర్ వచ్చేస్తుంది. సో మీరు ట్యాబ్స్ చూసుకుంటే పైన హిందుస్థాన్ యూనిలివర్ చార్ట్ అనాలిసిస్ ఇలా చూసుకుంటే లాస్ట్గా రేషియోస్ అని కూడా కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి డేటా డేస్, ఇన్వెంటరీ డేస్ పేయబుల్ కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు ఇన్వెంటరీ డేస్ మీద ఫోకస్ చేస్తున్నాం. సో ఇన్వెంటరీ డేస్ అయితే ఉంది అది ఎంత తక్కువగా ఉంటే అంత బెటర్. ఐదర్ అది తక్కువగానే ఉండాలి, లేకపోతే తక్కువ ట్రెండ్లో అన్న ఉండాలి, అంటే డిక్రీజింగ్ ట్రెండ్లో అని ఉండాలి. ఒకవేళ డిక్రీజింగ్ ట్రెండ్లో ఉందనుకోండి, సో క్లోజింగ్ స్టాక్ ఒకవేళ ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉన్నా మనకేం ప్రాబ్లం లేదు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకవేళ మీరు లాస్ట్ లైక్ 5 yearsలో చూసుకోండి, లైక్ 2020 నుంచి చూసుకోండి, 65, 66, 65, 55, 55, 59. సో లాస్ట్ 3 years పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కొంచెం ఇంక్రీజ్ అయింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ 5 yearsలో చూసుకుంటే యావరేజ్ మెయింటైన్ చేయగలుగుతుంది. యావరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటే తక్కువగానే మెయింటైన్ చేయగలుగుతుంది ఇది. ఒకవేళ క్లోజింగ్ స్టాక్ ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉన్నా సరే, బట్ ఇన్వెంటరీ డేస్ అనేది తగ్గుతుంది కాబట్టి ఆ రిస్క్ని కూడా ఇది ఓవర్కమ్ చేస్తుంది. కాబట్టి ఇంక్రీజింగ్ క్లోజింగ్ స్టాక్ ఉన్నా సరే మనం పెద్దగా వర్రీ కావాల్సిన అవసరం లేదన్నట్టు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎక్కువగా పైలప్ అయినా సరే దాని వల్ల వెంటనే వీళ్ళు క్యాష్లో కన్వర్ట్ చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టట్లేదు వీళ్ళకు. సో ఈ కరెంట్ అసెట్స్లో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఫైనాన్షియల్ అసెట్స్. ఇదే ఫైనాన్షియల్ అసెట్స్ని మనం నాన్ కరెంట్ అసెట్స్లో కూడా చూసాం ఇందాక. సో లైక్ దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు, చెప్పాం కదా, టైం పీరియడ్ 12 months లోపలన 12 months తర్వాతన. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగిన క్లాసిఫికేషనే లైక్ కరెంట్ అసెట్స్లో నాన్ కరెంట్లో కనిపిస్తుంది. సేమ్ ఇక్కడ కూడా వితిన్ 12 monthsలో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లేకపోతే ట్రేడ్ రిసీవబుల్స్ కానీ, మన క్యాష్ బ్యాలెన్సెస్ కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, లేకపోతే వితిన్ 12 months మనకి ఎవరికైనా లోన్స్ ఇచ్చుంటే, వితిన్ 12 months మన సెక్యూరిటీ డిపాజిట్స్ కానీ అలాంటివి ఏమైనా చేసి ఉంటే, లేకపోతే లైక్ గవర్నమెంట్ దగ్గర మనం ఏమైనా పెట్టి ఉంటే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, గవర్నమెంట్ దగ్గర ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, GST పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా పే చేసి ఉంటే, సో బిట్వీన్ 12 months పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ మొత్తం దాంట్లో కూడా మనం మెయిన్గా చూడాల్సింది ఒక పాయింట్ ఏదైనా ఉంది అంటే ట్రేడ్ రిసీవబుల్స్. సో ఎవరికైనా ఈ ట్రేడ్ రిసీవబుల్స్ అంటే ఏంటి అని తెలియకపోతే లైక్ వాళ్ళ కోసం చిన్న లైక్ సమ్మరీ పాయింట్ ఏంటంటే, లైక్ ఒక కంపెనీ ఉంటుంది, ఒక కంపెనీ సేల్ చేస్తుంది కదా, సేల్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడే క్యాష్ రియలైజ్ అవ్వదు, వాళ్ళకు కొంచెం క్రెడిట్ పీరియడ్ ఇస్తుంది. అంటే లైక్ ఒక ఖాతాలాగా అనుకోండి. అంటే సపోజ్ నేను ఈరోజు సేల్ చేస్తా, మీరు 10 days లోపల ఎప్పుడైనా పేమెంట్ చేయండి అని చెప్తాం కదా. సో ఈ 10 daysలో ఆ పర్సన్ మనం ఏమంటామంటే మనకు వాడు ట్రేడ్ రిసీవబుల్ అన్నట్టు. సో అలా కంపెనీ గూడ్స్ సేల్ చేసిన తర్వాత ఎవరైతే ఇంకా పే చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ట్రేడ్ రిసీవబుల్స్ అంటాం. సో ఈ ట్రేడ్ రిసీవబుల్స్ నెంబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే లాస్ట్ ఇయర్ 2690 crores ఉంది, ఈ ఇయర్ వచ్చేసి 3450 crores ఉంది. ట్రేడ్ రిసీవబుల్స్ ఏదైతే ఉందో అది డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే బెటర్. ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ జస్ట్ లైక్ ఇన్వెంటరీ లాగానే లైక్ అమౌంట్ పైలప్ అవుతుంది అన్నది పాయింట్ మనకు అర్థమవుతుంది. బట్ జస్ట్ లైక్ ఇన్వెంటరీ లాగానే ట్రేడ్ రిసీవబుల్స్ కూడా నెంబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా నెంబర్ని మనం డేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపారిజన్ చేయాలి. సేమ్ మళ్ళీ మనం స్క్రీనర్కి వెళ్ళిపోతున్నాం, అక్కడ వచ్చేసి మనకు ఆల్రెడీ డేటా డేస్ అని కూడా కనిపిస్తుంది. అంటే ఎన్ని రోజుల్లో మన దగ్గర ఉన్న డేటర్ అనేవాడు మళ్ళీ మనకు క్యాష్ పే చేస్తున్నాడని చెప్పేది డేటా డేస్ అన్నట్టు. సో దీన్ని కూడా లాస్ట్ 5 yearsలో చూసుకోండి, లైక్ 2020 చూసుకుంటే 11, 14, 16, 19, 18, 22. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే డేటా డేస్ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. మనం ఎన్ని రోజుల్లో క్యాష్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం అన్న పాయింట్ అయితే ఉంది, అది ఇంక్రీజింగ్లో ఉంది. అంటే వీళ్ళు డేటాస్ని సరిగ్గా మేనేజ్ చేయట్లేదు అన్నది అర్థం అన్నట్టు. సో మన అనాలిసిస్ పాయింట్లో ట్రేడ్ రిసీవబుల్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది, అదే రిస్కే. అలాగే ట్రేడ్ రిసీవబుల్ డేస్ ఏదైతే ఉందో అంటే నెంబర్ ఆఫ్ డేస్, ఎన్ని రోజుల్లో మనం మళ్ళీ క్యాష్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం ఆ డేస్ కూడా పెరుగుతుంది. కాబట్టి నాకు ట్రేడ్ రిసీవబుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెడ్ ఫ్లాగే కనిపిస్తుంది. సో కరెంట్ అసెట్స్లో ఇక మిగిలిపోయింది ఏంటంటే అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్. సో ఇక్కడ మనకు పేరులోనే కనిపిస్తుంది మన అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్స్, అమ్మడానికి బయట పెట్టేసామన్నట్టు. అంటే ఈ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అంటే లైక్ సపోజ్ మనకి ఇక్కడ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఉంది కదా, ఈ మూడిట్లో కూడా ఏమైనా సపోజ్ వాటి లైఫ్ అయిపోయింది, లేకపోతే పని చేయడం మానేసాయి అనుకోండి, వాటిని అమ్మేయాల్సి వస్తుంది కదా, బిజినెస్లో వాడుకోలేం కదా. సో అలాంటి వాటిని అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ కేటగిరీ కింద పడేస్తారన్నట్టు. వీటిని సపరేట్గా ఎందుకు చూపించారు, దీంట్లో ఎందుకు చూపించలేదంటే ఇక్కడ బిజినెస్కి యూజ్ అయ్యేటివి మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తాయి, ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. బిజినెస్లో మనం యూజ్ చేయట్లేదు అనుకుంటే దాన్ని సపరేట్ కేటగిరీ కింద చూపించాలి యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం. సో ఇక్కడ టోటల్ అసెట్స్ A+B, అంటే ఏ అంటే టోటల్ నాన్ కరెంట్ అసెట్స్, B అంటే టోటల్ కరెంట్ అసెట్స్, ఈ రెండు కలిపితే అయితే ఉందో లాస్ట్ ఇయర్ 77,076 ఉంది, లైక్ ఈ ఇయర్ వచ్చేసి 78,313 ఉంది. సో మన నెక్స్ట్ డిస్కషన్ వచ్చేసి ఈక్విటీ అండ్ లయబిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఇక్కడ అసెట్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఈక్విటీ అండ్ లయబిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుందాం. సో ఈక్విటీ అంటే ఏంటి? ఈక్విటీ అంటే ఏంటి లేదండి, ఓనర్ అయితే లైక్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడో ఆ అమౌంట్ని మనం ఈక్విటీ అంటాం. లయబిలిటీ అంటే ఏంటి అంటే కంపెనీ బయటి వాళ్ళకి పే చేయడానికి ఏదైతే అప్పు ఉంటుందో దాన్ని మనం లయబిలిటీస్ అంటాం. అయితే ఈక్విటీ అండ్ లయబిలిటీస్ రెండు కలిపి ఎందుకు చూపిస్తున్నాం, ఎందుకంటే ఓనర్ వేరు లైక్ బయట అప్పులు వేరు కదా, రెండు కలిపి ఎందుకు చూపిస్తున్నామంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే బిజినెస్లో ఉన్న బేసిక్ ఐడియాలజీ ఏంటంటే బిజినెస్ వేరు, ఓనర్ వేరు. సో ఓనర్ అనేవాడు అమౌంట్ తెచ్చి బిజినెస్లో పెడతాడు, ఏమని, నాకు ఏదో రోజు మంచి రిటర్న్ ఇస్తుందని. అలాగే బిజినెస్ అయితే ఉందో
తన బిజినెస్ ఆపరేషన్స్కి ఓనర్ ఇచ్చే డబ్బులు సరిపోవు కాబట్టి బయట నుంచి అప్పు తెచ్చుకుంటుంది. ఎందుకంటే బిజినెస్ మంచిగా రన్ చేసి ఓనర్కి మంచి రిటర్న్స్ ఇవ్వడానికి. సో ఏదో రోజు ఈ బిజినెస్ అనేది ఓనర్కి రీపే చేయాలి, అలాగే బయట వాళ్ళ దగ్గర నుంచి ఏదో అప్పు తెచ్చుకుందో అది కూడా రీపే చేయాలి. కాబట్టి ఈక్విటీ అండ్ లయబిలిటీస్ అనేది ఒక సెక్షన్ కింద చూపిస్తాం మనం. సో మీకు దీనికి లాజిక్ ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో ఫస్ట్ వచ్చేసి ఈక్విటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మళ్ళీ 2 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఈక్విటీ షేర్ క్యాపిటల్, సెకండ్ వచ్చేసి అదర్ ఈక్విటీ. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే డైరెక్ట్గా ఓనర్ ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉంటాడో దాన్ని మనం ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటాం. అదర్ ఈక్విటీ అంటే ఏం లేదండి, లైక్ కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతి ఇయర్ ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. సో సపోజ్ ఒక ఇయర్లో ప్రాఫిట్ ఆఫ్ 100 రూపీస్ వస్తే 100 రూపీస్ మొత్తం ఓనర్కి ఇవ్వలేదు కదా. ఒకవేళ 100 రూపీస్ మొత్తం ఓనర్కి ఇస్తే తన బిజినెస్ ఎలా లైక్ రన్ అవుతుంది, లైక్ డే టు డే యాక్టివిటీస్ కావాల్సిన డబ్బులు కానీ, లేకపోతే కొత్తగా చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ, కొత్తగా కొనాల్సిన ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ కానీ, ఇవన్నీ ఎలా వీలవుతాయి. సో కాబట్టి ఆ 100 రూపీస్లో కొంచెం పోర్షన్ లైక్ 5 రూపీస్ 10 రూపీస్ ఓనర్కి ఇచ్చేసి మిగిలిన 90 రూపీస్ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని తీసుకొని రిజర్వ్స్ లాగా పెట్టుకుంటుంది బిజినెస్. ఎందుకోసం అంటే తన ఫ్యూచర్ గ్రోత్ని పెంచుకోవడానికి. సో అలా కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఓనర్కి ఇవ్వకుండా ఏదో రోజు ఓనర్కి ఇవ్వాల్సిందే, ఓనర్ ప్రపోర్షన్ ఇది. అందుకే మనం ఈక్విటీ కింద చూపిస్తున్నాం. బట్ ఈ రోజు మన ఓనర్కి ఇవ్వట్లేదు, మన దగ్గర దాచుకుంటున్నాం. అంటే బిజినెస్ తనతో అమౌంట్ దాచుకుంటుంది. ఎందుకు అంటే తన ఫ్యూచర్ గ్రోత్ని పెంచుకోవడానికి, సో దట్ ఓనర్కి ఇంకా ఎక్కువ రిటర్న్స్ ఇవ్వడానికి. సో ఈ ఈక్విటీ సెక్షన్ మీద మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను నేను. రిజర్వ్స్ ఎంత ఎక్కువగా ఉంటే లైక్ కంపెనీ అనేది అంత స్టేబుల్గా ఉన్నట్టు, అంత స్ట్రాంగ్గా ఉన్నట్టు. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి లయబిలిటీస్. లయబిలిటీస్లో కూడా మళ్ళీ సేమ్ నాన్ కరెంట్ లయబిలిటీస్ ఉంది, కరెంట్ లయబిలిటీస్ ఉంది. సేమ్ చెప్పాక 12 మంత్ క్రైటీరియా దాని బేస్ మీద అయితే ఉంటుందో. సో నాన్ కరెంట్ లయబిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఫస్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ లయబిలిటీస్, అంటే లీజ్ లయబిలిటీస్ కానీ, లేకపోతే లీజ్ లయబిలిటీస్ కాకుండా అదర్ ఫైనాన్షియల్ లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి లీజ్ లయబిలిటీస్, అంటే లైక్ కంపెనీ లీజ్కి తీసుకుంటుంది కదా అసెట్స్ని, ఎక్విప్మెంట్ని. సో వాళ్ళకి వితిన్ 12 మంత్స్లో పే చేయాల్సిన అమౌంట్ వచ్చేసి, సో దీని నెంబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే లైక్ లాస్ట్ ఇయర్ వచ్చేసి 1034 crores ఉంది, ప్రజెంట్ వచ్చేసి 1157 crores ఉంది. లైక్ విచ్ ఇస్ ఓకే, ఎందుకంటే లీజ్ లయబిలిటీస్ అనేవి ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంటాయి. దీని మీనింగ్ ఏంటంటే లైక్ వీళ్ళు ఫర్దర్గా ఏదో లీజ్ తీసుకున్నారు, సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంక్రీజ్ అయ్యి ఉండొచ్చు, విచ్ ఇస్ ఫైన్. తర్వాత లీజ్ లయబిలిటీస్ కాకుండా అదర్ ఫైనాన్షియల్ లయబిలిటీస్. ఈ అదర్ ఫైనాన్షియల్ లయబిలిటీస్ ఏంటి అనేది మనకు నోట్ నెంబర్ 20 చూసి అర్థమవుతుంది మనకు. సో సార్ నోట్ నెంబర్ 20 లైక్ అదర్ ఫైనాన్షియల్ లయబిలిటీస్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది సెక్యూరిటీ డిపాజిట్స్, తర్వాత ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న డిపాజిట్స్. సో లైక్ ఇంతకుముందు మనం చూసుకున్నాం అసెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ సెక్యూరిటీ డిపాజిట్స్ ఇవన్నీ కూడా మనకు అక్కడ అసెట్స్లో కనిపించాయి, ఎందుకంటే మనం వేరే వాళ్ళ దగ్గర పెట్టాం. సో ఏదో రోజు మనకు రావాల్సినవి ఉన్నాయి కాబట్టి అది అసెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ ఏంటంటే వేరే వాళ్ళు మన దగ్గర పెట్టారు సెక్యూరిటీ డిపాజిట్ కానీ ఇంకేదైనా డిపాజిట్స్ కానీ, సో ఏదో రోజు మనమే వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. సో ఇది నాన్ కరెంట్లో చూపిస్తున్నామంటే ఆఫ్టర్ 12 months. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజన్స్. అంటే ప్రొవిజన్స్ అంటే లైక్ ఫ్యూచర్లో వీళ్ళు ఏదైనా లైక్ పేమెంట్ చేయడానికి లైక్ స్కోప్ ఉంది. సో కాబట్టి వీళ్ళు ముందే ఆ ప్రాఫిట్స్లోంచి కొంచెం ప్రపోర్షన్ తీసి పక్కకు పెడతారు అన్నట్టు. సో అది ఏంటి, దేనికోసం ప్రొవిజన్ క్రియేట్ చేశారంటే మనం నోట్ నెంబర్ 21 చూసి అర్థమవుతుంది. సో నోట్ నెంబర్ 21 ప్రొవిజన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఫస్ట్ వచ్చేసి ప్రొవిజన్ ఫర్ ఎంప్లాయీ బెనిఫిట్స్, అంటే లైక్ గ్రాట్యుటీ కానీ, పెన్షన్ కానీ, లేకపోతే మెడికల్ బెనిఫిట్స్ కానీ, అలాగే అదర్ ప్రొవిజన్స్ కింద లైక్ స్టాట్యుటరీ లెవీస్ పే చేయడానికి, అంటే లైక్ గవర్నమెంట్ అథారిటీస్కి ఏవైతే అమౌంట్స్ పే చేసేది ఉంటుందో ఒకటేసారి పే చేస్తే హెవీగా అవుతుంది కంపెనీ మీద. కాబట్టి వీళ్ళు ప్రొవిజన్ అంటే ఇయర్లీ కొంచెం ప్రపోర్షన్ అమౌంట్ ప్రాఫిట్స్ నుంచి పక్కకు పెట్టుకొని వాళ్ళు ఎప్పుడైతే ఆ ఎక్స్పెన్స్ వీళ్ళ మీద అవుతుందో ఆ అమౌంట్ అప్పుడు ఈ ప్రొవిజన్ నుంచి పే చేయడానికి ట్రై చేస్తారు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మనకు డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీస్, అలాగే నాన్ కరెంట్ ట్యాక్స్ లయబిలిటీస్. ఈ రెండు కూడా సేమే అండి. మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ లేకపోతే కంపెనీస్ యాక్ట్ రూల్స్ వేరు ఉంటాయి కాబట్టి ఈ రెండింటి వల్ల మనకు వచ్చే ట్యాక్స్ పోర్షన్ అయితే ఉందో అది అసెట్ అవ్వచ్చు, లయబిలిటీ అవ్వచ్చు. సో దీనివల్ల వచ్చేది మనకు డిఫర్డ్ ట్యాక్స్ అసెట్, డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీస్. రెండు మనం సెపరేట్గా ఎందుకు చూపించామంటే డిఫరెంట్ సినారియోస్ వల్ల క్రియేట్ అవుతుంది. లైక్ ఏ ఎక్స్పెన్స్ వల్ల, ఏ ఇన్కమ్ వల్ల అది క్రియేట్ అయిందో చెప్పడానికి మనం డిఫరెంట్గా చూపిస్తాం. బట్ రెండింటి యొక్క నేచర్ అయితే సేమే. సో ఓవరాల్గా నాన్ కరెంట్ లయబిలిటీస్ మాట్లాడితే లైక్ ఆల్మోస్ట్ 13,700 2024లో ఉంది, 13,488 అనేది లైక్ 2025లో ఉంది. డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది, విచ్ ఇస్ వెరీ మచ్ గుడ్. ఎందుకంటే నాన్ కరెంట్ లయబిలిటీస్ ఎంత తగ్గితే కంపెనీకి అంత బెటర్ అన్నట్టు. సో ఇది డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ అన్నట్టు. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఫస్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ లయబిలిటీస్, అంటే వితిన్ 12 monthsలో మనం క్యాష్ సెటిల్మెంట్ చేయాల్సినవి. సో లీజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే 12 months తర్వాత అయితే పే చేయాలో లీజ్ అది ఇక్కడ చూపిస్తున్నాం. 12 months లోపల పే చేయాల్సిన లీజ్ అయితే ఉందో ఇక్కడ చూపిస్తున్నాం. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్లో లైక్ మనకి ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ట్రేడ్ పేయబుల్స్. సో ఈ ట్రేడ్ పేయబుల్స్లో లైక్ రెండు డిఫరెన్సియేషన్ చూపిస్తారు. లైక్ ఎంఎస్ఎంఈ ఏవైతే కంపెనీస్ ఉంటాయో వాటికి ఉన్న అవుట్ స్టాండింగ్ ఎంత, ఎంఎస్ఎంఈ కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న లైక్ డ్యూస్ ఎంత. సో ట్రేడ్ పేయబుల్స్ అంటే ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటో తెలియని వాళ్ళకి చిన్న సమ్మరీ పాయింట్ ఏంటంటే, మన దగ్గర ఎట్లయితే గూడ్స్ కొంటారో మనం కూడా వేరే వాళ్ళ దగ్గర రా మెటీరియల్ అయితే ఉందో గూడ్స్ కొంటాం కదా, గూడ్స్ కొన్నప్పుడు వాళ్ళు మనకు క్రెడిట్ పీరియడ్ ఇస్తారు కదా, లైక్ 10 days 15 days 1 month అయితే ఇస్తారు.
ఆ పీరియడ్లో వాళ్ళని మనం ట్రేడ్ పేయబుల్స్ అంటాం. సో ఈ ట్రేడ్ పేయబుల్స్ ఎంఎస్ఎంఈ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ ఇయర్ 222 ఉంది, ఈ ఇయర్ 231 crores ఉంది, ఇంక్రీజ్ అయింది. అదర్ దాన్ ఎంఎస్ఎంఈ అయితే ఉందో లైక్ లాస్ట్ ఇయర్ 9926 ఉంది, ఈ ఇయర్ 10,767 ఉంది. లైక్ ట్రేడ్ పేయబుల్స్ ఇంక్రీజింగ్ అన్నది కూడా వన్ ఆఫ్ ది రిస్కే. సేమ్ వే మనం ఏదైతే ట్రేడ్ డేస్ అయితే ఉందో దాంతో ఇలా కంపేర్ చేసామో సేమ్ కూడా ఈ ట్రేడ్ పేయబుల్స్ అయితే ఉందో పేయబుల్ డేస్ అయితే ఉందో దాంతో కంపారిజన్ చేద్దాం. సేమ్ ఈ కంపారిజన్కి నేను మళ్ళీ స్క్రీనర్కి వెళ్ళిపోతున్నాను. రేషియోస్ పాయింట్ ఆఫ్ ఇలా మారితే ఇక్కడ డేస్ పేయబుల్ ఒకటి కనిపిస్తుంది. డేస్ పేయబుల్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే పే చేయాలో ఎన్ని రోజుల్లో పే చేస్తున్నాం అన్నట్టు. అంటే ఎక్కువ గ్యాప్ ఉంది అనుకోండి, ఫర్ సపోజ్ ఒక పర్సన్కి 30 days పే చేస్తున్నాం, ఒక పర్సన్కి 45 days పే చేస్తున్నాం అనుకోండి. అంటే ఇక్కడ 45 days పే చేస్తున్నాం అంటే ఎక్స్ట్రా 15 days మన దగ్గర డబ్బులు ఉంటున్నాయి. ఎక్స్ట్రా 15 days మన దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఆ డబ్బులు మనం దేనికో వాడుకోవచ్చు. వర్కింగ్ క్యాపిటల్ వాడుకోవచ్చు, ఫర్దర్ ఎక్స్పాన్షన్కి వాడుకోవచ్చు, దానికి వాడుకోవచ్చు. దాని మీద ఇంట్రెస్ట్ పోర్షన్ మనకే వస్తుంది. కాబట్టి పేయబుల్ డేస్ ఏదైతే ఉందో అది ఎంత ఎక్కువగా ఉంటే బిజినెస్కి అంత మంచిది. సో ఇక్కడ డేస్ పేయబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే లాస్ట్ 5 years మాట్లాడితే 176, 163, 145, 123, 143 అంటే పేయబుల్ డేస్ యాక్చువల్గా పెరగాలి బట్ తగ్గుతున్నాయి. సో పేయబుల్ డేస్లో వీళ్ళు సరిగ్గా మేనేజ్మెంట్ చేసుకోవట్లేదని మనం చెప్పొచ్చు. సో ట్రేడ్ పేయబుల్స్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇంక్రీజింగ్ ఆర్డర్లో కనిపించడం, అలాగే పేయబుల్ డేస్ అయితే ఉందో డిక్రీజింగ్లో ఉండడం. ఎందుకంటే ఇంక్రీజింగ్లో ఉంటే మనకు బెటర్, బట్ డిక్రీజింగ్లో ఉంది కాబట్టి ట్రేడ్ పేయబుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ కనిపించట్లేదు. వీళ్ళ మిస్ మేనేజ్మెంట్ కనిపిస్తుంది నాకు మెయిన్గా చెప్పాలంటే. సో నెక్స్ట్ వచ్చేసి అదర్ ఫైనాన్షియల్ లయబిలిటీస్ అంటే లైక్ లీజ్ లయబిలిటీస్, ట్రేడ్ పేయబుల్స్ కాకుండా ఫర్ సపోజ్ సెక్యూరిటీ డిపాజిట్స్ కానీ ఇంకేదైనా డిపాజిట్స్ అయినా సరే మనం వితిన్ 12 monthsలో పే చేయాల్సినవి ఉంటే అవి మనకు అదర్ ఫైనాన్షియల్ లయబిలిటీస్లో కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి అదర్ కరెంట్ లయబిలిటీస్ అంటే లైక్ ఇది ఏంటి అదర్ కరెంట్ లయబిలిటీస్ అనేది మనకు నోట్ నెంబర్ 23లో కనిపిస్తుంది. సో నోట్ నెంబర్ 23 మనం ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంది, నోట్ నెంబర్ 23 అదర్ కరెంట్ లయబిలిటీస్ అంటే లైక్ స్టాచ్యుటరీ డ్యూస్ ఏవైతే ఉన్నాయి అంటే లైక్ ప్రొవిడెంట్ ఫండ్ పేమెంట్ కానీ, టీడీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లేకపోతే టీసీఎస్ పాయింట్లో కానీ. ఇప్పుడు లైక్ టీడీఎస్ ఉందనుకోండి, మనకు శాలరీ పే చేస్తున్నప్పుడు కంపెనీ మన దగ్గర నుంచి టీడీఎస్ కట్ చేసుకుంటుంది, బట్ దాని దగ్గరే పెట్టుకోవద్దు కదా, అది గవర్నమెంట్కి రెమిట్ చేసేయాలి, గవర్నమెంట్కి డిపాజిట్ చేసేయాలి. సో అలాంటివి ఏమైనా ఉంటే మనకి ఇక్కడ అదర్ కరెంట్ లయబిలిటీస్లో కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజన్స్. మనకి ఎలాగో ఇక్కడ నాన్ కరెంట్ లయబిలిటీస్లో కూడా ప్రొవిజన్స్ కనిపించింది. అంటే సేమ్ మనకి ఏదైతే స్పెసిఫిక్ పేమెంట్ కోసం అంటే ఎంప్లాయీస్ గ్రాట్యుటీ, దాని తర్వాత పెన్షన్, వీటి కోసం మనం ఏదైతే ప్రొవిజన్స్ క్రియేట్ చేసి పెట్టుకుంటున్నామో ఆఫ్టర్ 12 months పే చేసేవి ఏవైతే ఉంటాయో అవి నాన్ కరెంట్ లయబిలిటీస్ చూపిస్తాం. వితిన్ 12 monthsలో మన ఎంప్లాయీస్కి ఏమైనా పే చేయాల్సినవి ఉన్నాయి, లేకపోతే స్టాచ్యుటరీ డ్యూస్ పే చేయాల్సినవి ఉన్నాయి అనుకోండి, అవన్నీ కూడా ఇక్కడ ప్రొవిజన్స్ కింద కనిపిస్తాయి మనకు ఏది కరెంట్ లయబిలిటీస్లో. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ట్యాక్స్ లయబిలిటీస్. లైక్ ఇంతమంది మాట్లాడుకున్నాం కదా, ఈ డిఫర్ ట్యాక్స్ లయబిలిటీస్ నాన్ కరెంట్ అయితే ఉందో ఇవన్నీ కూడా సేమ్ కాన్సెప్టే. వితిన్ 12 months పే చేస్తున్నామా, ఆఫ్టర్ 12 months పే చేస్తున్నామా, మనం పే చేసేది ఉందా, మనం రిసీవ్ చేసుకునేది ఉందా అన్న దాని ప్రకారం క్లాసిఫికేషన్ ఉంటుంది. దీంట్లో మనం పెద్దగా అనాలిసిస్ చేసేది ఏం లేదు, ఎందుకంటే ఇది రూల్స్ ప్రకారంగా క్రియేట్ చేస్తారు. సో టోటల్ కరెంట్ లయబిలిటీస్ వచ్చేసి లైక్ లాస్ట్ ఇయర్ 12,403 ఉంటే ఈ ఇయర్ వచ్చేసి 15,672 ఉంది. లైక్ ఇంక్రీజ్ అయింది. అది ఎందుకు ఏంటి అనేది మనం ఇంకొంచెం అనాలిసిస్ చేద్దాం. సో టోటల్ ఈక్విటీ అండ్ లయబిలిటీస్ వచ్చేసి లైక్ లాస్ట్ ఇయర్ 77, ఈ ఇయర్ వచ్చేసి 78,313. సో లయబిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈచ్ లైన్ బై లైన్ మనం అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. సో లయబిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవర్వ్యూగా మనకి అనాలిసిస్ చేయడానికి 2-3 రేషియోస్ ఉన్నాయి. ఆ రేషియోస్ చూస్తే అవి ఇంక్రీజింగ్లో ఉన్నాయా డిక్రీజింగ్లో ఉన్నాయా మనం చూసామనుకోండి, సో లయబిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది బ్యాలెన్స్ షీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ రేషియో వచ్చేసి డెట్ ఈక్విటీ రేషియో. సో అందులో మనం చూసుకునేది టోటల్ డెట్ ఎంత, టోటల్ ఈక్విటీ ఎంత. సో మన మొత్తం కంపెనీలో డెట్ పోర్షన్ ఎక్కువ ఉందా, ఈక్విటీ పోర్షన్ ఎక్కువ ఉందా, దీని అనాలిసిస్ చేసేది డెట్ ఈక్విటీ రేషియో అంటాం మనం. ఈ డెట్ నెంబర్స్ అలాగే ఈక్విటీ నెంబర్స్ మనం ఎక్సెల్లో వేసుకొని డెట్ ఈక్విటీ రేషియో అనేది ఇంక్రీజింగ్లో ఉందా డిక్రీజింగ్లో ఉందా ఒకసారి అనాలిసిస్ చేద్దాం. సో ఈక్విటీ నెంబర్స్, డెట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ నేను ఇక్కడ లైక్ ఎక్సెల్లో ప్లాట్ చేసి పెట్టుకున్నాను. సో 2025కి 2024కి ఎంత అనేది. సో ఈ నెంబర్స్ ఎలా వచ్చాయో మీరు ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో 2024లో వచ్చేసి 5973, ఇక్కడ 5973 అయితే ఉందో నేను ఆ నెంబర్ని తీసుకొచ్చాను. 49,153 అయితే ఉంది టోటల్ ఈక్విటీ అయితే 49,153 తీసుకొచ్చాను. డెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్సీఎల్ అంటే నాన్ కరెంట్ లయబిలిటీస్, సిఎల్ అంటే కరెంట్ లయబిలిటీస్, ఆ పాయింట్లు నేను తీసుకొచ్చాను. ఎందుకంటే సపరేట్గా 2 యాడ్ చేసి లేవు కాబట్టి 13,488, 13,700, 13,488, 13,700, అలాగే 15,672, 15,672, 12,403, 12,403. సో ఈ నాన్ కరెంట్ ప్లస్ కరెంట్ మన 2 కలిపితే మనకు డెట్ అవుతుంది కాబట్టి ఈ రెండింటిని నేను లైక్ యాడ్ చేసి పెట్టుకుంటున్నాను. సో డెట్ ఈక్విటీ రేషియో అంటే ఏంటి, డెట్ డివైడెడ్ బై ఈక్విటీ కాబట్టి నేను డెట్ అయితే ఉందో దాన్ని డివైడెడ్ బై ఈక్విటీ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఎంత కనిపిస్తుంది అనేది మనకు కనిపిస్తుంది. సో 2024లో 51% ఉంటే 2025లో 59% ఉంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే 2025లో డెట్ ప్రపోర్షన్ పెరిగింది, అంటే డెట్ మీద డిపెండెన్సీ పెరిగింది. బట్ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే నాన్ కరెంట్ లయబిలిటీస్ అయితే ఉందో 13,700 నుంచి 13,488 అయింది, అంటే తగ్గింది, విచ్ ఇస్ వెరీ గుడ్. బట్ కరెంట్ లయబిలిటీస్తో పోలిస్తే అంతకుముందు అంటే 2024లో 12,403 ఉంటే 2025లో 15,672 ఉంది, అంటే పెరిగింది. అసలు ఎందుకు పెరిగింది కరెంట్ లయబిలిటీస్ అంటే మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే బ్యాలెన్స్ షీట్లో ఇక్కడ
మీకు కరెంట్ ట్యాక్స్ లయబిలిటీస్ అయితే ఉందో అంటే ట్యాక్స్ ప్రపోర్షన్ వల్ల అయితే డిఫరెన్సెస్ ఉందో దాని ప్రకారం అయితే ఉందో 2024 అసలు ఏం లేదు. బట్ 2025కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2000 crores అయితే ఉందో అది పెరిగింది అన్నట్టు. అంటే వీళ్ళు కరెంట్ లయబిలిటీస్ ప్రపోర్షన్ పెరగడానికి మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ట్యాక్స్ పోర్షన్ అయితే ఉందో ఇన్కమ్ ట్యాక్స్కి మన కంపెనీస్ యాక్ట్కి అయితే డిఫరెన్స్ ఉందో దాని ప్రకారంగా పెరిగింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ అ మచ్ కన్సర్నింగ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ రేషియో వచ్చేసి డెట్ అసెట్ రేషియో అన్నట్టు. నేను సేమ్ ఈ బ్యాలెన్స్ షీట్ నుంచి అయితే నెంబర్స్ ఉన్నాయి, ఆ నెంబర్స్ తీసుకొచ్చాను. సో డెట్ టు అసెట్ రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే అంటే టోటల్ అసెట్స్ అయితే ఉందో ఆ అసెట్స్ని మనం డెట్ యూజ్ చేసి ఎంత తెచ్చుకున్నాం అన్న పాయింట్ అన్నట్టు. ఇక్కడ మనం క్లారిటీ తెచ్చుకోవాలంటే 2024లో మన అసెట్స్ కోసం డెట్ని ఎంత వాడుకున్నామంటే 34% అన్నట్టు. బట్ 2025లో అసెట్స్ కోసం మనం డెట్ని ఎంత వాడుకున్నామంటే 37% అన్నట్టు. ఇది కూడా సేమ్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. బట్ మనకు క్లారిటీగా ఆల్రెడీ తెలుసు కదా డెట్ ఎందుకు పెరిగిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ ఏదైతే మనకు కరెంట్ ట్యాక్స్ లయబిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే 2000 crores ఉందో దాని పాయింట్లోనే పెరిగింది కాబట్టి అది మచ్ ఫ్యాక్టర్ కాదు. ఒకవేళ కరెంట్ ట్యాక్స్ లయబిలిటీస్ అంటే ట్యాక్స్ పోర్షన్ కాకుండా ఇంకేదో అయ్యి ఉంటే లేదా వేరే బారోయింగ్స్ వల్ల ఇంక్రీజ్ అయ్యి ఉంటేనే మనం ఫర్దర్ డీప్ డౌన్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే లైక్ కంపెనీ క్యాష్ సరిగ్గా మెయింటైన్ చేయలేక కొత్త బారోయింగ్స్ తీసుకుందా, లేకపోతే ఏ బారోయింగ్ వల్ల నాన్ కరెంట్ బారోయింగ్ వల్ల పెరిగిందా, కరెంట్ బారోయింగ్ వల్ల పెరిగిందా అనేది మనం ఫర్దర్ అనాలిసిస్ చేసేది ఉండే. బట్ నాన్ కరెంట్ బారోయింగ్స్ అనేది తగ్గింది విచ్ ఇస్ అ గుడ్ థింగ్. బట్ కరెంట్ దాంట్లో కూడా ఓన్లీ ట్యాక్స్ పోర్షన్ వల్ల ఇంక్రీజ్ అయింది కాబట్టి విచ్ ఈజ్ కంపెనీ కంట్రోల్లో ఉండదు కాబట్టి లైక్ నాట్ మచ్ కన్సర్నింగ్ ఫ్యాక్టర్ అన్నట్టు. సో డెట్ టు అసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో మనకు రెడ్ ఫ్లాగ్స్ ఏం కనిపించట్లేదు. సో మనం చెక్ చేయాల్సిన ఇంకో 2 points ఏంటంటే ఫస్ట్ వచ్చేసి కరెంట్ రేషియో, ఇంకోటి వచ్చేసి వర్కింగ్ క్యాపిటల్. సో ఈ 2 క్యాలిక్యులేట్ చేయడానికి కూడా నేను ఎక్సెల్లో లైక్ డేటా పాయింట్స్ వేసుకుంటున్నాను. కరెంట్ రేషియో అంటే ఏంటంటే కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్ అన్నట్టు. సో ఈ కరెంట్ రేషియో అనేది మోర్ దెన్ 100% ఉంది అంటే దాని మీనింగ్ ఏంటంటే కరెంట్ అసెట్స్ ఎక్కువ ఉన్నట్టు. లెస్ దెన్ 100% ఉందంటే కరెంట్ లయబిలిటీస్ ఎక్కువ ఉన్నట్టు. మన బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే కరెంట్ అసెట్స్ ఎక్కువ ఉండాలి, కరెంట్ లయబిలిటీస్ తక్కువ ఉండాలి. అంటే మన ప్రపోర్షన్ అయితే ఉందో పర్సెంటేజ్ అయితే ఉందో ఎప్పుడు కూడా 100% కంటే ఎక్కువనే ఉండాలి. సో ఇక్కడ కరెంట్ రేషియో చూసుకుంటే లాస్ట్ ఇయర్ 2024లో 164% ఉంది, 2025లో 133% ఉంది. అంటే కరెంట్ రేషియో తగ్గిపోయింది విచ్ ఇస్ నాట్ అ గుడ్ థింగ్. దానికి మెయిన్ రీజన్ మీరు చూసుకున్నట్టయితే కరెంట్ అసెట్స్ అనేది అంత డ్రాస్టిక్గా ఏం ఇంక్రీజ్ కాలేదు, బట్ కరెంట్ లయబిలిటీస్లో అంత డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయింది. అండ్ మెయిన్ రీజన్ వచ్చేసి ట్యాక్స్ పోర్షన్. సో వీళ్ళు ట్యాక్స్ పోర్షన్ని వీళ్ళు ఎంత తొందరగా రిజాల్వ్ చేసుకుంటే వీళ్ళ కరెంట్ రేషియో అనేది అంత ఇంప్రూవ్ అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే కరెంట్ రేషియో అయితే డిక్రీజింగ్లో ఉందో విచ్ ఇస్ నాట్ అ గుడ్ సైన్ అన్నట్టు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తామంటే లైక్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ అన్నట్టు. ఇది పాజిటివ్ ఉంది అంటేనేమో మన వర్కింగ్ క్యాపిటల్ అనేది మంచిగా మనం మెయింటైన్ చేస్తున్నట్టు. ఇది నెగిటివ్గా ఉందంటే మన వర్కింగ్ క్యాపిటల్ సరిగ్గా మెయింటైన్ చేయనట్టు, మన లోన్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నట్టు. వర్కింగ్ క్యాపిటల్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 2 yearsలో కూడా పాజిటివ్ ఫిగరే ఉంది. బట్ 2024లో చూసుకుంటేనేమో 7,893 ఉంది, బట్ 2025లో చూసుకుంటే 5,227 ఉంది. అంటే డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. అండ్ మెయిన్ రీజన్ మనకు తెలిసిందే కదా ఆ ట్యాక్స్ లయబిలిటీ పోర్షన్. సో మెయిన్గా వీళ్ళ ప్రతి రేషియో కూడా ఆ ట్యాక్స్ పోర్షన్ అయితే ఉందో దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది కరెంట్ పోర్షన్ అంటే కరెంట్ లయబిలిటీస్ కింద ఉంది. అంటే నెక్స్ట్ 12 monthsలో కూడా ఈ ట్యాక్స్ పోర్షన్ అయితే ఉందో ఈ 1,887 అయితే ఉందో అది వీళ్ళు పే చేసేయాలి, ఎందుకంటే వితిన్ 12 months కదా. కాబట్టి నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ వచ్చేసరికి ఈ ఫిగర్ ఉండదు. ఈ ఫిగర్ ఉండదు కాబట్టి మళ్ళీ 25-26 కంపారిజన్ చేస్తే వీళ్ళ కరెంట్ రేషియో, వర్కింగ్ క్యాపిటల్, డెట్ ఈక్విటీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. లేదు వీళ్ళు మళ్ళీ ట్యాక్స్ లయబిలిటీ మళ్ళీ పెంచుకున్నా లేకపోతే వీళ్ళ కరెంట్ అసెట్స్ని వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోలేకపోయినా సరే వీళ్ళ రేషియోస్ అని డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది విచ్ ఇస్ అ బ్యాడ్ సిగ్నల్. సో ఓవరాల్గా బ్యాలెన్స్ షీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే నాన్ కరెంట్ అసెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ప్రాబ్లం లేదు, ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. కరెంట్ అసెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ట్రేడ్ రిసీవబుల్స్ని వీళ్ళు సరిగ్గా మేనేజ్ చేయట్లేరు, అదొక రెడ్ సిగ్నల్. దాని తర్వాత లయబిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే లైక్ నాన్ కరెంట్ లయబిలిటీస్ డిక్రీజ్ అయింది విచ్ ఇస్ వెరీ మచ్ గుడ్. బట్ కరెంట్ లయబిలిటీస్లో ట్రేడ్ పేబుల్స్ని వీళ్ళు సరిగ్గా మేనేజ్మెంట్ చేయట్లేదు, ఎందుకంటే మనం పేయబుల్ డేస్ చూసాం. దాని తర్వాత మెయిన్ థింగ్ వచ్చేసి కరెంట్ ట్యాక్స్ లయబిలిటీస్ అయితే ఉందో దీనివల్ల వీళ్ళ రేషియోస్ అన్ని డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో నెక్స్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్కి వీళ్ళు ఐదర్ ఈ కరెంట్ ట్యాక్స్ లయబిలిటీస్ని డిక్రీజ్ అని చేసుకొని ఉండాలి, లేకపోతే వీళ్ళ కరెంట్ అసెట్స్ని మంచిగా ఇంప్రూవ్ చేసుకొని ఉండాలి. అదర్వైజ్ వీళ్ళ రేషియోస్ అన్ని పడిపోతాయి. ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత మంచి సిగ్నల్ కాదు ఇది. సో మొత్తం బ్యాలెన్స్ షీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైన్ బై లైన్ మీరు అనాలిసిస్ చేయలేకపోయినా లేకపోతే మీరు అంత అవసరం లేకపోయినా సరే, సో మీరు ఏదైతే 4 items చెప్పాను లాస్ట్గా, డెట్ ఈక్విటీ, డెట్ అసెట్, కరెంట్ రేషియో అలాగే వర్కింగ్ క్యాపిటల్, ఈ 4 items కూడా అట్లీస్ట్ వెరిఫై చేయడానికి ట్రై చేయండి. డెట్ ఈక్విటీ అలాగే డెట్ అసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే సాల్వెన్సీస్ కనిపిస్తుంది, అంటే ఫ్యూచర్లో ఈ కంపెనీ అనేది సర్వే అవుతుందా లేదా అని చూపిస్తుంది. నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ అలాగే కరెంట్ రేషియో, ఇది షార్ట్ టర్మ్లో మనీ మేనేజ్మెంట్ చేసుకోగలుగుతుందా లేదా అన్నది కనిపిస్తుంది. దీంతోపాటు ట్రేడ్ రిసీవబుల్స్ డేస్ కానీ, పేయబుల్ డేస్ కానీ, ఇన్వెంటరీ డేస్ అయితే ఉంది, ఈ 3 చూసాం కదా, ఇది కూడా
వీళ్ళు షార్ట్ టర్మ్లో వీళ్ళ మనీ మేనేజ్మెంట్, వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాని గురించి చెప్తుంది అన్నట్టు. సో నేను చెప్పిన పాయింట్స్ మీరు లైక్ ఫర్దర్గా ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్ తీసుకొని, అంటే హెచ్యుఎల్ కాకుండా వేరే కంపెనీ బ్యాలెన్స్ షీట్ తీసుకొని నేను చెప్పిన పాయింట్స్ దాంట్లో అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇట్ ఆల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో పింక్ చేయండి, నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియో ముగించే ముందు లైక్ మీరు సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒక్కసారి రీకన్ఫర్మ్ చేసుకోండి. అలాగే మా కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మరి ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ సీఎం మంజునాథ్.